సమస్యలపైన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలపైన పోరాటాలు చేస్తాం. సిపిఐ జిల్లా నూతన కార్యదర్శి పాలెం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున రాజారెడ్డి. కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి చూపడం లేదని, వాటి అమలుకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం నిర్వహిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలెం నారాయణస్వామి హెచ్చరించారు. ఈ నెల 12, 13 తేదీల్లో అనంతపురం నగరంలో నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభల సందర్భంగా చేసిన తీర్మానాలను సహాయ కార్యదర్శులు మల్లికార్జున రాజారెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వివరించారు. గడిచిన 2 రోజులుగా అనంతపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. సూపర్ 6 వాగ్దానాలను అమలు చేసేదాకా సిపిఐ దశల వారీగా పోరాటం నిర్వహిస్తుందని వివరించారు. 25వ జిల్లా మహాసభల్లో నన్ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర పార్టీ నాయకులకు, జిల్లా పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా చిరుతల మల్లికార్జున రాజారెడ్డిలను నియమించారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వాటి పరిష్కారం కోసం జిల్లా మహాసభల వరకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలను ఇచ్చారని, గద్దెనెక్కిన తర్వాత అందులో కొన్నింటి మాత్రమే పరిష్కరించి మిగిలిన వాటిని పరిష్కరించలేదని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, రామకృష్ణ, తలారి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమణ, సంతోష్ కుమార్, శ్రీశైలం రాజేష్ గౌడ్, కుల్లాయి స్వామి, చిరంజీవి, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి మేకల రమేష్, సహాయ కార్యదర్శి నీళ్లపల్ల రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి కందుకూరు నాగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, అనంతపురం రూరల్ మండల సహాయ కార్యదర్శి దుర్గా ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు జయలక్ష్మి, శారదలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 12, 13 తేదీల్లో అనంతపురం నగరంలో జరిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 25వ జిల్లా మహాసభలో నన్ను పి నారాయణ స్వామిని జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు సి మల్లికార్జున, జె రాజారెడ్డిని జిల్లా పార్టీ సహాయ కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది. దీంతో పాటు కార్యదర్శి వర్గము, కార్యవర్గాన్ని కూడా జిల్లా సమితిని ఎన్నుకోవడం జరిగింది. నిన్న రోజు జరిగినటువంటి ప్రతినిధుల మహాసభలో 2022లో జరిగినటువంటి 24వ జిల్లా మహాసభల నుంచి ఈ 25వ జిల్లా మహాసభల వరకు పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు, ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, పరిష్కారమైనటువంటి సమస్యలు, పరిష్కారం కానటువంటి సమస్యల మీద అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. రాబో మహాసభ వరకు 26వ మహాసభ వరకు మన పార్టీ, అనంతపురం జిల్లా పార్టీ ఏ అంశాల మీద రైతులు, రైతు కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, మరి గ్రామీణ ప్రాంత అంటే పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించి ఏ సమస్యల మీద మనం పోరాటాలు నిర్వహించాలని కొన్ని నిర్దిష్టమైనటువంటి తీర్మానాలు మరి చేసుకొని ఈ తీర్మానాల మేరకు మరి పార్టీని ముందుకు తీసుకొని పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాకపూర్వము మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ మరి చంద్రబాబు నాయుడు కూడా అనేక చోట్ల బహిరంగ సభలు పెట్టి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు పదే చెప్పడం జరిగింది. మరి ఇటీవలి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలన పూర్తి చేసుకుని ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు పోతూ ఉంది. ఈ సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు వచ్చే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సూపర్ 6 పథకాలను అన్నిటి కూడా అమలు చేయాలి అని ఒక తీర్మానం చేసినాం. మరి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ వారు కానీ మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు సూపర్ 6 పథకాల గురించి అడగాలి. ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల గురించి ప్రశ్నించాలని తీర్మానించడమైంది. మరి దానితో పాటు ఇవాళ
ప్రధానమైనటువంటి మహిళలకి నెలకు 1500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇస్తామన్నారు. వాటి గురించి ఎక్కడ కూడా క్యాబినెట్లో మాట్లాడంలే. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి కుమారుడు నారా లోకేష్ కానీ ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పడంలే. నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ని ప్రకటించి నిర్దిష్టంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పారు. ఖాళీలన్నీ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఏడాది కాలంలో పోలీస్ నోటిఫికేషన్లు, డిఎస్సికి సంబంధించినటువంటి దీన్ని తప్ప ఎక్కడ కూడా ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల గురించి చెప్పడంలే. వాటిని కూడా కోర్టు కేసులు మరి కాలయాపన చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ అంటే ప్రకటించి ఏడాదికి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది ప్రకటించాలని డిమాండ్ చేస్తాం. దానితో పాటు ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులందరూ కూడా 3000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. వాటి గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటు పేదలకు సంబంధించిన పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సంబంధించి ప్రధానమైన సమస్య ఇంటి స్థలాలకు సంబంధించి, పక్కా ఇళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వలేదు. అందరికీ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. అన్నీ కూడా అసంపూర్తంగా అంటే పూర్తి చేశారు. అది దాని మీద ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ బాబు చాలా గట్టిగానే ప్రచారం చేశారు ప్రజలందరికీ కూడా. వాళ్ళు ఏమి చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలం ఇచ్చారు. తర్వాత ఇళ్ల నిర్మాణానికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలుపుకొని 1,80,000 రూపాయలు ఇచ్చారు. పేదలకు అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా 4 లక్షల రూపాయలు కావాలి, మేము ఇస్తాం అధికారంలోకి వస్తే అని ప్రజలకు చెప్పారు. మరి దాని గురించి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పష్టమైన వైఖరి, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి 2 సెంట్లు 3 సెంట్లు స్థలము కేటాయించాలి, ఆ ప్రక్రియ పూర్తి చేయాలి అని ప్రారంభించాలి, పూర్తి చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 లక్షల రూపాయలు మీరు ఇస్తామని ప్రకటించారు. 4 లక్షలు సరిపోదు, 5 లక్షలు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానితో పాటు ఇవాళ విద్యుత్ ఛార్జీలు ప్రజల అంటే జీవితాల మీద ఆర్థిక భారం పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి తెలుగుదేశం పార్టీ. దీని మీద కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు అంటే ప్రచారం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది, రైతులు అంటే వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే తరిమి కొట్టండి, నిలదీయండి, అవసరమైతే స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని నారా లోకేష్ బాబు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పాదయాత్ర చేస్తూ మరి ప్రతి గ్రామంలో చెప్పాడు, ప్రతి చోట చెప్పాడు. కానీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,400 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం జరిగింది. వచ్చే అంటే సంవత్సరం 12,000 పైచిలకు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి మరి నిర్ణయం తీసుకున్నాం. దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ బాబు ఈ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని అడుగుతాను. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ప్రజలకు చెప్పినటువంటి మరి మాటలు ఏంటి? మీరు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత తీసుకున్నటువంటి చర్యలు ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమే విద్యుత్ ఛార్జీల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. రాబోయే రోజుల్లో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి, స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచనను ఉపసంహరించుకోవాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పిన విధానాన్ని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తే నిలదీయాలనేది మహాసభల్లో తీర్మానించుకోవడం అయింది. దానితో పాటు అనేకమైనటువంటి తీర్మానాలు ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రాయలసీమ రైతులకి వరప్రదాయమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు
పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలి. ముఖ్యంగా ఆంధ్రనీవా ప్రాజెక్టు, గాలేరీ నగర్ ప్రాజెక్టు, వెలుగొండ, తెలుగు గంగ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని మరి మహాసభలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి మరి దళిత, గిరిజన, మరి పేద వర్గాలకు సంబంధించిన అంటే ప్రజల పిల్లలందరికీ కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందించిన ఆర్టీటీ సంస్థకి ఇటీవల కాలంలోనే ఎఫ్సిఆర్ఐని మరి కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఎఫ్సిఆర్ఐని వెంటనే మరి పునరుద్ధరించి పేద ప్రజలకు ఆర్టీటీ సేవలని అంటే చేరువ చేయాలని మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించడం అనేది. దానితో పాటు ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ పొరుగు సేవల ఉద్యోగులు కనీస వేతనాలు 35,000 తక్షణం అంటే ఇవ్వాలనేసి తీర్మానించడం అనేది. హెచ్ఎల్సి కాలువకి ఆధునీకరణ పనులు సత్వరం చేపట్టాలి, బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేయాలనేసి తీర్మానించడం అయింది. ఈ అన్నిటి మీద రాబోయే రోజుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ 26వ మహాసభల వరకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతులు, పట్టణ ప్రాంతాల్లో కార్మికులు, మరి విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలకు సంబంధించిన సమస్యలు అన్నిటి మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ మరి నిర్దిష్టంగా అంటే పోరాటాలు నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలనేసి తీర్మానించడమని, ఈ తీర్మానాల ప్రాతిపదికనే పార్టీని ముందుకు తీసుకుపోతామనేసి తెలియజేస్తాం. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనంతపురం జిల్లా 25వ మహాసభలో 12, 13వ తారీఖు అనంతపురం పట్టణంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 12వ తారీఖు వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకొని 13వ తారీఖు ప్రతినిధుల సమావేశాన్ని కనకదాస కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ మహాసభలో ఈ జిల్లాకు అవసరమైనటువంటి అనేక అంశాలను కూడా చర్చించుకోవడం జరిగింది. దాదాపు 32 తీర్మానాలని ఈ మహాసభలో మేము ఆమోదించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఆమోదించేటువంటి 32 తీర్మానాల కోసం భవిష్యత్తులో మరి ఈవేళ పోరాటం చేయడానికి కొత్త నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పుడే జిల్లా కార్యదర్శి గారు కొత్త కమిటీని కూడా మరి మీ ముందు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనం పత్రికల్లో చూసాము, ఎన్నో ఏళ్ళుగా దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రైతాంగం, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించకూడదనేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. మరి ఆ పోరాట ఫలితంగా నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించమనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అట్లనే ఈవేళ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకొని గృహాలకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచనని ఉపసంహరించుకోవాలనేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈవేళ ఈ మహాసభలో ఆమోదించేటువంటి ప్రధానమైనటువంటి తీర్మానాల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమకు వరప్రదాయినిగా ఉన్నటువంటి కృష్ణా జలాల మీద ఆధారపడినటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా సత్వరమే పూర్తి చేయమనేసి మరి మేము తీర్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికలకు ముందు ఇవాళ రాయలసీమకు మేము ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో దురదృష్టకరమైన అంశం ఏమంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాయలసీమ పేరు చెప్పి పోలవరము నిర్మిస్తూ ఉన్నారు, రాయలసీమ పేరు చెప్పి పట్టిసీమను పూర్తి చేశారు. మరి ఈవేళ రాయలసీమ పేరు చెప్పి గోదావరి బనకచెర్ల అనేది కొత్తగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ గోదావరి బనకచెర్ల అనే ప్రాజెక్టుని 86,000 కోట్ల రూపాయలతో ఈవేళ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు కానీ, రైతు నాయకులు కానీ, మరి వామపక్ష మేధావులందరూ కూడా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం అన్నీ కూడా పూర్తి కావడానికి అవకాశం ఉందని మరి మేము చెప్తా ఉన్నా కూడా 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎక్కడో బనకచెర్ల మరి గోదావరి బనకచెర్లని చెప్తా ఉన్నాడు. అంటే ఈవేళ తల్లికి అన్నం పెట్టినాడు
పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ స్వలాభం కోసము మరి అది చేస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి అయితే మరి రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 3,45,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు అందుతుంది. అనేకమైన గ్రామాలకు ఇవాళ త్రాగునీరు వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టుని అట్టకెక్కిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈవేళ కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయమైనటువంటి ఈ రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసము మరి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలనేసి ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి అనంతపురం జిల్లాలో విస్తారంగా ఈరోజు పంటలు పండిస్తూ ఉన్నారు. మరి కాయగూరలు, అదేవిధంగా పండ్ల తోటలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతుల్లో మరి 26 రకాల పండ్లను ఇక్కడ పండిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ యొక్క అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా ప్రకటించాలనేసి మరి తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ ఈ యొక్క అనేకమైన తీర్మానాలు ప్రధానమైనట్టు మాత్రం మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఎందుకంటే ఈవేళ వెనుకబడినటువంటి యొక్క అనంతపురం జిల్లాకి 30,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఈ జిల్లాలో అభివృద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రావాలని ఈ యొక్క మహాసభలు మేము తీర్మానించుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి అనేకమైన తీర్మానాలని, ప్రజా సమస్యలను కూడా ఇందులో చర్చించాం. దీనికి మరి పోరాటం రూపొందించుకోవడానికి ఈ మహాసభలోనే మా పార్టీని కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసము ఇవాళ నిర్మాణపరమైనటువంటి ముందుకు తీసుకుపోయి గ్రామాల్లో, పట్టణాల్లో మా పార్టీ ప్రజా సంఘాలను కూడా ఇంకా ఎక్కువ విస్తరించుకోవాలనేసి ఈ మహాసభలు మేము చేసుకోవడం జరిగింది. ఈ యొక్క తీర్మానాల భవిష్యత్తు కోసము మా పోరాటాలు ఉంటాయని, ఆ పోరాటాలకు ప్రజల మద్దతు కావాలని, అదేవిధంగా ఈ జిల్లాలో మాకు మరి అనునిత్యము మాకు అండగా ఉంటున్నటువంటి పాత్రికేయుల సహకారం కూడా ఇందులో మాకు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 25వ జిల్లా మహాసభలు ఘనంగా అనంతపురం నగరంలో జరుపుకోవడం జరిగింది. మొదటి రోజున వేలాది మందితో మహాప్రదర్శన, మరి 383 మంది డెలిగేట్స్తో 2 రోజుల పాటు మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో మరి దాదాపు 26 తీర్మానాలని మరి ప్రవేశపెట్టి, ఆ తీర్మానాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ 3 ఏళ్ల కాలంలో పోరాట కార్యక్రమాలు రూపొందించుకొని కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాలని చెప్పి ఆ తీర్మానాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి కమిటీలని, జిల్లాకు సంబంధించి ఈ 3 ఏళ్ల కాలానికి సంబంధించి కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 79 మంది కౌన్సిల్ సభ్యులు, వారితో పాటు మరి ఆహ్వానితులుగా ఒక 4, కార్యవర్గ సభ్యులు 25 మంది, ఆహ్వానితులుగా ఒక 4, అదేవిధంగా కార్యదర్శి వర్గం 9 మంది, వాళ్ళతో పాటు ఆహ్వానితులుగా ఒక 2 మరి కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలన్నీ కూడా వివిధ రంగాలకు సంబంధించి ఆయా రంగాలలో మరి పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుల్ని ఈ కమిటీల్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అనేకమైనటువంటి తీర్మానాలు, ప్రధానంగా కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం దాదాపు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీని ఇంతవరకు కూడా మరి వేయలేదు. 11 పిఆర్సీలు అయినా 12వ పిఆర్సీని ఇంకా వేయలేదు. పిఆర్సీకి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసి పిఆర్సీని వెంటనే అందులోపు వచ్చేటువంటి ఏదైతే ఐఆర్ ఉందో ఐఆర్ని ప్రకటించాలా. ప్రతిసారి కూడా మరి ఐఆర్లో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఐఆర్ ప్రకటించాలని చెప్పి మరి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. దాని మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. అదేవిధంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళకు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకు వేతనాలు వేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా ఆ కార్మికులకి, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించి, మరి ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవు అనే పద్ధతిలో మరి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ 11,000, 12,000, 15,000 రూపాయలు వేతనాలతో పనిచేసినటువంటి వాళ్ళు చాలా నిరుపేదలు, కార్మికులు. వాళ్ళకు మరి మున్సిపాలిటీలో, మెడికల్ డిపార్ట్మెంట్లో, ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే మరి ఆ వేతనాలు సరిగ్గా ఇవ్వలేదు. సరిగ్గా వేతనాలు ఇవ్వకపోగా పైపెచ్చు మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. అవి అందే విధంగా ప్రయత్నం చేయాలని, దానికోసం పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఈ తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి మరి కొత్త జీవోలు ఒకటి తీసుకొచ్చాడు.
విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఆయా కళాశాలలకు వాళ్ళకి అనుమతించకూడదు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా విద్యార్థి నాయకుడుగానే రాజకీయాలకి అరంగేట్రం చేశారు. ఆయన ఉన్నంత వరకు మరి విద్యార్థిలోకి వెళ్ళాలి, కళాశాలలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు మరి కళాశాల లేకపోకూడదు, పాఠశాల లేకపోకూడదు, డిస్టర్బ్ అవుతుందని చెప్పి కొత్త జీవోలు తెస్తున్నారు. ఇది ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమో మరి ఎన్డీఏ నాయకులు మరి చంద్రబాబు గారు చెప్పాలి. వెంటనే ఆ జీవోలు రద్దు చేసి మరి ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యువతకు సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మరి భర్తీ చేయకపోగా రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళ స్థానంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పెడుతున్నారు. కానీ శాశ్వత పని ఉన్న చోట శాశ్వత ఉద్యోగులు ఉండాలనేటువంటి నియమాన్ని కూడా తుంగలో దొక్కి మొత్తం అంతా కూడా కాంట్రాక్టు ప్రైవేట్ మయం చేయాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనిని కూడా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానించుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాల మీద కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా కోరుతాం. జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి వర్గం 11 మందితో, 25 మందితో కార్యవర్గము, 4 ఆహ్వానితులుగా, 76 మంది కౌన్సిల్ సభ్యులు, 14 మంది ఆహ్వానితులుగా మరి ఏకగ్రీవంగా అందరినీ కూడా ఎన్నుకొని జిల్లా సమితిని మహాసభలు పూర్తి చేసుకోవడం జరిగింది. కార్యదర్శి వర్గ సభ్యులు సి జాఫర్, పి నారాయణ స్వామి, సి మల్లికార్జున, జె రాజారెడ్డి, ఎండి సంజీవప్ప, ఎన్ శ్రీరాములు, పి రామకృష్ణ, జి గోపాల్, బి కేశవరెడ్డి. ఆహ్వానితులుగా టి నారాయణ స్వామి, ఏ పద్మావతుల్ని మరి ఆహ్వానితులుగా తీసుకోవడం జరిగింది. వీరితో పాటు 25 మందిని కార్యవర్గ సభ్యులుగా, 4 ఆహ్వానితులుగా, 76 మందిని సమితి సభ్యులుగా, 14 మంది ఆహ్వానితులుగా మరి జిల్లా సమితిని కార్యవర్గాన్ని, కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకొని నూతన కార్యవర్గాన్ని, కౌన్సిల్ని ఎన్నుకొని మహాసభలు పూర్తి చేసుకోవడం జరిగింది. రాబో 3 సంవత్సరాల వరకు ఈ జిల్లా మహాసభలో చేసిన తీర్మానాల ప్రాతిపదికనే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, ఉద్యమాలు ఉంటాయి. గ్రామస్థాయికి కూడా కమ్యూనిస్ట్ పార్టీని తీసుకెళ్ళాలి. గ్రామ సచివాలయాల కేంద్రంగానే రైతుల్ని, రైతు కూలీల్ని, ప్రజల్ని కేంద్రీకరించి ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించడం.